తెనాలిలోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్ముల సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. స్థానిక బురిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు విశ్రాంత పారా మెడికల్ ఆఫీసర్, ఆశ్రమ ధర్మకర్త సయ్యద్ షబ్బీర్ మనవలు వసీం యాసిన్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహంను ఆశ్రమంలో చూడాలని, పండ్లు పంపిణీ చేయాలన్న తన కోరిక నెరవేరిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. షబ్బీర్ మాట్లాడుతూ తన తండ్రి సయ్యద్ అజీం స్వాతంత్ర సమరయోధులని, వారి భావాలు తన కుటుంబ సభ్యులకు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సర్వ మతాల సారాంశం శాంతి మార్గమని, సోదర భావం, సహజీవనం గాంధీ మార్గంలో ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు, మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజమేశ్వర గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారికి, అందరికి కూడా, తెనాలి పట్టిన ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. 10 మంది సహాయ సహకారంతో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుందని మనవి చేస్తున్నాను. ఈ ఆశ్రమం ఉద్దేశం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్, స్వాతంత్రోద్యమం ఎలా సాగింది అనే అంశం మీద చూసుకుంటూ సర్వమత సమానత్వం అనేది ప్రాతిపదికన జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. అదేవిధంగా తమీం షరీఫ్ ఈయన 4th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ సయ్యద్ షబ్బీర్ గారి, మా ట్రస్ట్ బోర్డు మెంబరు సయ్యద్ షబ్బీర్ గారి మనవలు. అంటే వీరి నాన్నగారు అజీం గారు, తెనాలిలో మంచి పేరున్నారు. అట్లాగే వీరి మేనమామ వహాబ్ గారు, వహాబ్ చౌక్ అని పెట్టారు కదా, ఆయన దానం చేశారు ఆ పార్కుకి. ఆయన చైర్మన్గా కూడా చేశారు తెనాలి పురపాలక సంఘం. ఎందుకంటున్నారంటే అన్ని మతాల వాళ్ళు గాంధీజీని కొలుస్తారు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటేనని ఆయన చెప్పాడు. ఈశ్వర అల్లా పేరేనాం, నీ పేరైనా ఆయన పేరైనా అంతా భగవంతుడి పేరేను. ఆ ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ తాతగారిని తీసుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమానికి వెళ్ళి ఫ్రూట్స్ పంచుదామని వచ్చారు. అది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమానుషత్వం నుంచి మానవత్వంలోకి వచ్చిన రోజుగా నేను భావిస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి కనుక గాంధీజీ సేవాభావం కనుక నేర్చుకుంటే హింసావాదం ఇక ఉండదు. అందరూ సమానత్వం ఉంటారు, అందరూ సుఖజీవనం చేస్తారు. ఇక ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలిసి తెలియక పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు నిరాదరణకు గురి చేస్తున్నారు. అది తొలగటానికి బాల్యం నుంచే సేవా తత్పరత, మన గ్రాండ్ ఫాదరు, మన గ్రాండ్ మదరు, మన పెద్దమ్మ, మన చిన్నమ్మ, మన తాతయ్య అనే రిలేషన్ రావాలి. ఇప్పుడు మానసికంగా చూస్తే డబ్బు మీద ఉన్నంత శ్రద్ధ కుటుంబ వ్యవస్థ మీద తగ్గింది. అది మానవత్వం కావాలంటే గాంధీ తత్వం. అందుకని ఈరోజు వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చేస్తున్నాను. అదేవిధంగా గాంధీజీ దివ్యానగాను వీళ్ళిద్దరికీ అందజేస్తున్నాను. నా బదవుడు మహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. నేను ఆశ్రమానికి శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో లేదా వన్ ఆఫ్ ది ట్రస్టీగా వెళ్ళాను. మాధవ సేవ చేస్తుంటే మాధవ సేవగా నేను భావిస్తాను. అదే ఉద్దేశంతో నా బదవుడు కూడా తన మనసులో కూడా అదే అనుకొని, వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు సేవ చేద్దాం తాతయ్య, నేను కూడా అర్థం మేమటని చెప్పి చాలా ఉద్దేశపూర్వకంగా చాలా ఇంట్రెస్ట్గా వచ్చాడు. ఆ చిన్నతనం నుంచే తనకు వృద్ధులకు సేవ చేయాలనేది శాంతి కోరుకుంటూ నా బదవుడు నా వెంబడి వచ్చాడు. వాళ్ళకి వృద్ధులకి పళ్ళు పంచిపెట్టి ఎంతో ఆనందం ఫీల్ అవుతున్నాడు. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి చిన్నపిల్లడు కూడా వృద్ధులకి, మానవులకి సేవ చేసే గుణం అలవర్చుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నేను చాలా కాలం నుంచి ఎవరన్నా కనిపించినా కూడా వాడికి కాస్త కూస్త సేవ చేయడం నా మనవడు చూసి ఉన్నాడు. తనలో కూడా అదే భావాలు వచ్చినాయి. యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలకి సేవా తత్పర గుణం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అదే భవిష్యత్తులో ఎంతో ఉన్నతి స్థితికి తీసుకెళ్ళుద్ది. మనుషుల్లో మానవత్వం బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఒకళ్ళు సంబంధం లేకుండా అయిపోయింది. అలాంటి దాన్ని మనం మానవ సంబంధం పెట్టుకోవటం,
మానవ సేవ చేయటం, మానవ సేవతో భావించి దేవుడికి సేవ చేసినట్టే భావించి మనం చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుంది, తెనాలి పట్టణం సంతోషంగా ఉంటుంది. అటు ప్రతి ఊళ్ళో ప్రతి పిల్లోడిని కూడా మనం ఇదే విధిగా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తుంటే ఆ పసి హృదయాల్లో కూడా సేవాభావం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాకు ఎంతో సహకరించిన వజ్రాల రామలింగాచారి గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నేను గాంధీ ఆశ్రమంకి వచ్చాను. ఎన్నో రోజుల నుంచి నేను ఈ పండ్లు పంచుదామని ఈ ఆశ్రమంలో కోరుకున్నా. ఇవాళ నేను ఈ గాంధీ ఆశ్రమంకి వచ్చి పండ్లు పంచి చాలా సంతోషంగా ఉన్నాను.